హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. నోరు చప్పగా ఉన్నప్పుడు నోటికి రుచిగా కారంగా ఏదైనా తినాలి అనిపిస్తే పల్లీలు వేసి నేను చేసే స్పెషల్ దొండకాయ రొట్టి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండుగా తినేస్తారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పచ్చి పల్లీలు వేస్తున్నట్టయితే పల్లీలు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. పల్లీలు క్రిస్పీగా అయిన తర్వాత మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీద ఇలాగ తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మీద తెల్లగా మచ్చలు వచ్చిన తర్వాత ఒక పెద్ద కొత్తిమీర కట్టను సగానికి తుంచుకొని వేసుకోండి. శుభ్రంగా కడిగి సగానికి తుంచుకొని వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే కడాయిలో అదే నూనెలోకి ఇలాగ సైకిల్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మేము మామూలుగా కట్ చేసిన దొండకాయ ముక్కలైనా వేసేసి హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3-4 మీడియం సైజు బాగా పండిన టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు ఇలాగ బాగా మెత్తపడిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమీర వీటన్నిటిని వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మనకి పల్లీలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఇలాగ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు అలాగే దొండకాయలు కూడా వేసేసి ఉప్పు కొంచెం వేసుకోండి. ఉప్పు స్టార్టింగ్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకొని జస్ట్ ఒక 3-4 పల్సులు ఇవ్వండి. ఇలాగ 3-4 పల్సులు ఇస్తే మనకి దొండకాయలు అనేవి అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు కూడా ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఒక 2 టీ స్పూన్లు అలాగే ఒక 2-3 ఎంఎల్ కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పచ్చడిలో వేసేసి బాగా కలుపుకొని తినేయాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా దొండకాయ పల్లీల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే కడుపు నిండుగా తినేస్తారు. అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.